హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ వీడియోలో సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 55 ఖాళీలు అయితే భర్తీ చేస్తున్నారు. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 9వ తేదీ సాయంత్రం 5 గంటలకైతే 5 గంటల నుంచి స్టార్ట్ చేసి తర్వాత ఫిబ్రవరి 12వ తేదీ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీకు వివిధ రకాలమైన పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఫస్ట్ పోస్ట్ పేరు చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ 22 ఖాళీలు ఉన్నాయి. నెలకు జీతం వచ్చేసి 23,836 అయితే ఇస్తారనమాట. అలాగే గ్రాడ్యుయేట్ అనమాట 22 పోస్టులు ఉన్నాయి, 25,000 అయితే ఇస్తారనమాట. మేనేజర్ క్లెయిమ్ 11 పోస్టులు అయితే ఉన్నాయి, నెలకు 30,000 అయితే ఇస్తారనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అర్హతలు మరియు అనుభవం, ప్రతి పోస్టుకి అభ్యర్థులు కొన్ని అర్హతలు కలిగి ఉండాలన్నమాట. డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ అయిపోయి ఉండాలి. 30 words per minute అయితే టైప్ చేయాలన్నమాట. ఎంఎస్ ఆఫీస్ పరిజ్ఞానం కూడా ఉండాలి. తర్వాత అనుభవం వచ్చేసి 1 year అయితే ఉండాలన్నమాట. 22 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు వయస్సు. గ్రాడ్యుయేట్ చూసుకున్నట్లయితే ఎల్ఎల్బి డిగ్రీ బార్ కౌన్సిలర్ రిజిస్ట్రేషన్ అయితే ఈ విద్యార్థి అర్హత అయితే ఉండాలన్నమాట. కనీసము 1 సంవత్సరం అయితే మీకు అనుభవం అనేది ఉండాలన్నమాట. మొత్తానికి మ్యాక్సిమం వచ్చేసి ఏజ్ వచ్చేసి 35 years అయితే ఉండాలన్నమాట. మేనేజర్ క్లెయిమ్ ఎంబీఏ ఏదైనా విభాగం అనమాట, ఎంబీఏ కంప్లీట్ చేసి ఉండాలి. కనీసము 1 సంవత్సరం అయితే మీరు అనుభవం పొంది ఉండాలి. ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 35 ఏళ్ళు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే దరఖాస్తు ఫీజు చూసుకున్నట్లయితే ఒకసారి మాత్రమే చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజు 590 రూపాయలు అయితే ఉంటుంది. మరి రిఫండబుల్ వస్తుంది అనమాట, మీకు మరి తిరిగి వచ్చేస్తుంది. ఎంపిక ప్రక్రియ చూసుకున్నట్లయితే పత్రాల పరిశీలన, అభ్యర్థులు విద్యార్థుల అనుభవం వయసు ఆధారంగా అయితే మీకు సెలెక్ట్ చేస్తారు. తర్వాత మిమ్మల్ని షార్ట్లిస్ట్ చేసి మీకు ఇంటర్వ్యూ ప్రకారంగా అయితే మీకు ఉద్యోగం అనేది ఇస్తారనమాట. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చూసుకొని మీకు ఉద్యోగం అయితే మీకు ఫైనలైజ్ చేస్తారనమాట. అభ్యర్థులు కింది దశల ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ www.icsil.in సందర్శించాలి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలన్నమాట. తర్వాత అక్కడ కెరీర్ సెక్షన్ దీన్ని అయితే సెలెక్ట్ చేయాలన్నమాట. కెరీర్ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు అయితే చెల్లించాలి. అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయాలి. సమాచారం ధృవీకరించి అప్లికేషన్ని సమర్పించాలి. వెబ్సైట్ను తరచుగా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే తాజా అప్డేట్స్ అయితే వాళ్ళు ఇస్తారన్నమాట. ఇంకా ముఖ్యమైన తేదీలు చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ విడుదల తేదీ ఫిబ్రవరి 6వ తేదీ అయితే విడుదల చేసినారు. అలాగే దరఖాస్తు తేదీ అంటే ఫిబ్రవరి 9వ తేదీ 5 గంటల వరకు, 5 గంటల నుంచి స్టార్ట్ అయింది. చివరి తేదీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 12వ తేదీ వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక మీకు అన్ని కట్ అయిపోని డిసెంబర్ 1 కాబట్టి ఈ పోస్ట్కి అప్లై చేసుకునే వాళ్ళు కింద వాట్సాప్ ఛానల్లో లింక్ ఉంటుంది, మీరు పూర్తిగా చూసుకొని దానికి సంబంధించిన ప్రతి పోస్ట్ మీరు చూసుకొని అప్లై అయితే చేయండి. థ్యాంక్ యూ.